बेरतौर की सेनेतौर की नाटवांग के मनसूर की पिल्ला बेरतौर के अंदर के केतनाది బాతిచ్చి ఖమ్మంత జనవరి 18 నాడు బెర్ర బహిరంగ సభ జరుగుందా. ఈ బహిరంగ సభ బాతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పుట్టి 100 సంవత్సరాలు పూర్తత్తకి 40 దేశాల నుంచి కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ అలాగే భారతదేశం 29 రాష్ట్రాల నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ కమ్యూనిస్ట్ పార్టీ బెరతౌర్ సెన్నతౌర్ అందరికి వాస ఉందారు. ఆ బెర్ర బహిరంగ సభ జరుగుందా. 100 సంవత్సరాలకి ఈ బహిరంగ సభ జరుపుకుంటూ ఉందాము. అలాగే ఈ కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబరు 26 పుట్టితే ఆనాటి పరిస్థితులు బేలమిందికు బ్రిటిష్ వారు భారతదేశంతా వలస వస్తారు. और वलस वत्तस्की मन देश बात इल्ल और वलस और पेट्टन इब्बंदी कोयतोरू अडविता मंदनेत्तिनट्लु इल्ल మేకల పుల్లరు అలాగే బాత ఇత్కన్న వెరికి తెత్తనానికి బాత తత్తనానికి ఇల్ల పోడు భూమికి పట్ట ఇల్ల వ్యవసాయం తొంగునాది ఇల్ల వ్యవసాయం పన్ను తొత్తనాది అలా బాగా ఇబ్బంది పరుస్తారు. అలాగే బేనంకి మన నాటి స్వాతంత్రం ఇల్ల అలా ఇల్లకుంట మందనస్కి భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి और मोंड केत्तार पुट्टस्की मोंड माटा केत्तार और माट बात इत्तु भारत देशक्कु संपूर्ण स्वातंत्र्य मीद वाले అలాగే మామల్ని ఇబ్బంది పరిస్థితున్నారు బ్రిటిష్ వారు और ఈ నాటే నుంచి और నాట అందవాళ్ళు అలాగే దున్నేవాంకే భూమి ఈదవాళ్ళు బెట్టి చాకరీ నుంచి విముక్తి పొందవాలి మా నాటే మా దేశం ఇంజోరం కెత్తారు. ఆ కెత్త మాట మీదే కోయితారు ఆ సుద్రవారు బెరబెరతోరు అంతా కూడి మొత్తం మనుషులకంతా కూడి మాకు స్వాతంత్రం కావాలి ఇంజోరని పోరాడతారు. ఆ పోరాటతో మనందరికీ తెలుసు చంద్ర రాజేశ్వరరావు నల్లమల గిరిప్రసాద్ రాజబాలి అలాగే ఎస్వి ఘాటే దాంతో బీటీ రణదివే పుచ్చలపల్లి సుందరయ్య ఇలాంటి బెరబెర నాయకులంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోరాటం తుంగి మనకు స్వాతంత్రం తొత్తారు. స్వాతంత్రం వత్తస్కే మనకు బ్రిటిష్ వారు నాటత్తారు మనాడు మన భారతదేశం స్వాతంత్రం. అలాగే మళ్ళా మన హైదరాబాదు సంస్థానం భారతదేశంలో ఆ స్టేట్కి విలీనం తొంగిల్లారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం తొంగవాలి ఇంజోరు కమ్యూనిస్ట్ పార్టీ బెర్ర పోరాటం తుంగితే ఆస్కే రజాకారులు ఇంజోకెత్తనోరు ఓరంతా మన నాటవాసి రజాకారులు వాస ఉందోరు ఇంజోరు ఆస్కే బద్దం ఎల్లారెడ్డి రావి నారాయణ రెడ్డి అలాగే మగ్దూ మొహీద్దీన్ ఇలాంటి ముగ్గురు నాయకులు మీ ఖైద బాత మత్కే గొడ్డల మీద వరిసె మీద బల్లం మీద కారం బాత మత్కే మీ ఖైద వడిసేలా పొయ్సి వర్రాటు ఇక మంద నైజాం నవాబిన్ తరిమి కొట్టచ్చు ఇంజోరు ఓర్ కెత్తస్కి తెలంగాణ ప్రాంతం మొత్తం తెలంగాణ పోరాటం తుంగుతారు. తుంగి నైజాం నవాబ్ని మట్టి కర్పిస్తారు. మట్టి కర్పిస్తకి అస్కి మన 3 జెండా ఎగురుతాయి 3 రంగుల జెండా ఎగురుతాయి స్వాతంత్ర జెండా. ఆ స్టేట్ నుంచి మన హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలో విలీనమవుతాయి. అస్కే ఆనాడు పడ్డ ఇబ్బందికి నాట్వాన్ సంఘం మహిళా సంఘం ఇంటారు. అట్లనే యువకులకి యువజన సంఘం ఏఐవైఎఫ్ కార్మికులకి ఏఐటియుసి అలాగే రైతులకి రైతు సంఘం ఇలా బేనోరు బాత పందంగా ఉందరో ఆ సంఘాలు ఆ మనుషులకంతా సంఘాలు వాటి సంఘాల తరఫున బెర్ర పోరాటం తుంగుతారు. అలాంటి బెర్ర చరిత్ర కలిగినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ పార్టీ ఇంజే 100 సంవత్సరాలు భారతదేశంలో భారత పార్టీ కూడా 100 సంవత్సరం తుంగిల్ల ఇంజేటు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ గట్టిగా భారతదేశాన్ని నిలిచిమిందే. మన ఊడొందడు ఇంజే ఆంధ్రాసు ఊడికి వైసీపీ పార్టీ వస్తాయి ఇంజగ్గ వైసీపీ పార్టీ అధికారం ఇల్ల ఇక తెలంగాణ ఊడికి కేసీఆర్ పార్టీ వస్తే 2 పేరుకు మారుస్తుండు వత్తస్కి టీఆర్ఎస్ ఇస్తుండు ఇంజ బీఆర్ఎస్ ఇంజొక ఎత్తుండు. కానీ భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 పుట్టగడి నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీ అదే ఎర్ర జెండా అదే కంకే కొడవలి గుర్తు. కానీ ಬೇರೆ ಬೇರೆ ಪಾರ್ಟಿ ಇಂಜೋರು ವಾಸ ಒಂದವರು ಅಧಿಕಾರಕ್ಕೆ ವಾಸ ಒಂದವರು వారి గుర్తు మారందా వారి జెండా మారందా కాంగ్రెస్ పార్టీ ఉట్కాడు మనకు తెలియో మనాడు పుట్టుక ముందಕ್ಕೆ కాడెడ్లు మిందాలే గుర్తు కాంగ్రెస్ పార్టీ తర్వాత మనాడు చిన్న మందనస్కి ఆవుదూడ గుర్తు మందాలే ఇంజ వత్తస్కి కై గుర్తు అంటే 3 గుర్తు మారితే పార్టీ కానీ పార్టీ మారిల్ల పేదేరు మారిల్ల గుర్తు మారిల్ల అచ్చోటి ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇట్లాంటి పార్టీ
100 సంవత్సరాలు పూర్తి ఇంజే బెర్ర మీటింగ్ ఖమ్మత్ జరగంది. ఈ ఖమ్మం జరగని మీటింగ్కి మనడందరూ కూడా ఈ మీటింగ్తో వాసి బెరతోరు కెత్తన్ గొట్టి అంత కేంజి మన పిల్లాంకు లోన్ మందనంకు నాటి మందనంకు కూడా కెత్తవాలి. అలాగే ఇంజ భారతదేశ తూట్కి బేలామిందికి మోడీ పరిపాలిస్తుంది. ఈ మోడీ బేలటోడికి ఆస్కే గాంధీని దొల్లిస్తారు, చంపుతారు, పొడుస్తారు. గాంధీని దొల్లిస్తారు. ఇంజే మన దేశాన్ని పరిపాలిస్తామని అంటే గాంధీని చంపుతారు, మన దేశాన్ని పరిపాలిస్తున్న నేరస్తుల ఖైదా మన భారతదేశం మీదే. అలాగే ఆస్కే మనడు పోరాటం చేసి విశాఖ ఉక్కు అట్లనే అనేక కంపెనీ మన బెరతోరు తత్తారు మన దేశం. కానీ ఈనాడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అమ్మందండి మోడీ. ఇంజ బేనోండి తలుపునోండి ఇల్లే ఇంజ బిస్కెట్ నుంచో ధర్నా బాత తుంగొందరు కానీ ఇంజట్కి అది ఒడిసిల్ల. అలాగే ఇంజే మన దేశంలో ముందు ఫ్యాక్టరీలు రైల్వే, విమానాలు, పోస్టల్, టెలికాం, LIC ఇట్లాంటి బెర్ర సంస్థలన్నీ ఆనాడు పోరాటం తుంగి మన బెరతోరు తక్కి ఈనాడు ఈ మోదీ బాత్తుంగా ఉందండు. ఈ అంబానీ అదానీ ఖైదా వాట ఉందండి. ఇంజ మన మీద ఉన్న బాధ్యత బాతికి ఈ అంబానీ అదానీ ఖైదా మందన్ ఫ్యాక్టరీకి అంతా ప్రజల పరంగా కావాలి. అలాగే మతాలు కులాలు గొట్టి కెచ్చి విడగొట్టుందండి. ఈ కులాలు మతాలు కొట్టి విడగొట్టనస్కి ఇది కూడా మనకు చిన్న మందనస్కి కులం ఇల్ల మతం ఇల్ల ఇంజరం అందరం స్వాతంత్ర పోరాటంతో పాల్గొని స్వాతంత్రాన్ని తత్వం. కానీ నేడు మళ్ళా మనుషునికి విడదీసొందండి మోడీ. అందుకని ఈ రెండింటి నుంచి కూడా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద పోరాటం తుంగి మన భారతదేశం మన ఖైదా మందవాల ఇంజ మతోన్మాదుల ఖైదా, కార్పొరేట్ల ఖైదా మందనానికి ఇల్ల మన పిల్లంకి చదువుకు తగ్గ ఉద్యోగం మందవాల, నాట్వం మీద దాడులు మందవాల ఇంజోరం. అలాగే బెర్ర చదువుకుంటారు, ఫ్యాక్టరీలు వాదవాళ్ళు ఇంజోరం. భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటంతో ఉందా. నేను అదే లక్ష్యంతో మీటింగ్ జరుపుకుందారు జనవరి 18వ తారీఖున. ఆ మీటింగ్తో మొత్తం నాటెన్ మందనోరు అందరూ కూడా ఎర్ర జెండా ఖైదా పోసి ఎర్రగుడ్డ తొచ్చి ఎర్ర చొక్కా తొచ్చి మొత్తం అందరూ వాదవాల అలా వత్తస్కి ఇక మన బెరతోరు బాత కేతోరు ఆ గొట్టికి అంత కేంజి మన పూర్వీకులు బాత పోరాటం తుంగుతారు. మనడు ఇంజే పోడు భూమికి పట్ట ఇల్లే మనకి ఇంజే జీవో నెంబర్ 3 ఇంజోరం ఇల్లే అది సుప్రీంకోర్టు రద్దు తుంగితే ఇంజే కోయితోరికి ఉద్యోగం కావాలికి మనడు పోరాటం తుంగవాలి. దీని బేనాడు పోరాటం తుంగటం పిల్ల కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం పోరాటం తుంగొంది. అందుకే మొత్తం అందరికీ బెరతోరికి చిన్నతోరికి ఈ దాదలోరికి ఎక్క తమ్మలోరికి అందరికి ఎచ్చొందాం. జనవరి 18వ తారీఖున జరిగే ఈ బెర్ర బహిరంగ సభ మనడంతా కూడా పాల్గొని దానిని జయప్రదం తుంగవాలి జ్వరం కెచ్చొందాం. నమస్తే.